Daily. Taste the Daily. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ సిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారులతో మరో సిట్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సిట్లో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ షా, అలాగే సిద్దిపేట కమిషనర్ ఎస్ఎం విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితురాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి, రాజేందర్ నగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, అలాగే టీజీ న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, హైదరాబాద్ మెట్రోలో పనిచేస్తున్న నాగేందర్ సభ్యులుగా ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్, మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2024లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఇంతకు ముందే ఉత్తర్వులు జారీ చేస్తూ గత స్పెషల్ టీం ని రద్దు చేస్తూ మళ్ళీ ఎస్ఐటీని సృష్టిస్తా ఉన్నాము, కొత్త ఎస్ఐటీని ఫామ్ చేశామన్నట్టు కూడా రాష్ట్ర డీజీపీ నిర్ణయాన్ని తీసుకుని ఉత్తర్వులు వెలువడించినట్టుగా సమాచారం అందుతుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో పాటు మిగతా 9 మంది సభ్యులని ఈ సిట్ ని ఏర్పాటు చేస్తూ ఇక్కడ నుంచి ఈ కేసుని ఇంకాస్త దర్యాప్తు వేగవంతం చేయాలి. ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు లొంగిపోవాలి, పోలీసులు అడిగిన ప్రతిదానికి సమాధానం ఇవ్వాలి, ఎక్కడ కూడా తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేయకూడదు అంటూ కూడా సుప్రీంకోర్టు క్లియర్ గా ఈ గైడ్ లైన్స్ ని పాస్ చేయడంతో ప్రభాకర్ రావు చేసేదేం లేక పోలీసుల ముందు లొంగిపోయారు. కేవలం వారం రోజుల పాటే ప్రభాకర్ రావుని విచారించాల్సి ఉంది. ఈ వారం రోజుల గడువు ముగుస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ప్రభాకర్ రావు ఎక్కడ నోరు విప్పి ఎవరి ఆదేశాల ప్రకారంగా పనిచేశారు, ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారు, తర్వాత హార్డ్ డిస్కులు ఎందుకు పూర్తిగా డిస్ట్రాయ్ చేశారనే దానిపై కూడా నోరు విప్పట్లేదు. కాబట్టి సీనియర్ ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో ఒక సిట్ ఫామ్ చేయాలనే ఆలోచనతోటి రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ ఆదేశాల ప్రకారంగా వీసీ సజ్జన నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఉన్నటువంటి అంబర్ కిషోర్ జా, సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీగా ఉన్నటువంటి రితిరాజ్, మహేశ్వరం డీసీపీగా ఉన్నటువంటి నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ గా ఉన్నటువంటి రవీందర్ రెడ్డి, అడిషనల్ డీసీపీ రాజేందర్ నగర్ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, టీజీ న్యాబ్ డిఎస్పీగా ఉన్నటువంటి శ్రీధర్, డిఎస్పీ మెట్రో రైల్ కి చెందినటువంటి నాగేందర్ రావు, ఈ 9 మంది సభ్యుల నేతృత్వంతో ఒక కమిటీతో ఈ సిట్ ఫామ్ చేయడం జరిగింది. రేపటి నుంచి వీసీ సజ్జనార్ నేతృత్వంలో ఈ 9 మంది అధికారులు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి విచారణ దర్యాప్తును వేగవంతం చేయబోతా ఉన్నారు. త్వరలో ప్రభాకర్ రావు అరెస్టు ఉండబోతా ఉంది అని ఒక ప్రచారం కూడా జోరుగా సాగుతా ఉంది. కాబట్టి దానికోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా తెలంగాణ పోలీస్ శాఖ ఒక నిర్ణయాన్ని తీసుకొని కొత్త సిట్ ని ఫామ్ చేసి సీనియర్ ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో టెక్నికల్, సైంటిఫిక్, డిస్ట్రాయ్ అయినటువంటి ఎవిడెన్స్, ఫోన్ పూర్తిగా డేటాని తొలగించి ఆ ఫోన్లని హ్యాండ్ ఓవర్ చేశాడు. కాబట్టి పూర్తి వివరాలు సేకరించేటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీస్ శాఖ తీసుకున్నటువంటి కీలక నిర్ణయంగానే భావిస్తా ఉన్నారు. రేపటి నుంచి ఈ 9 మంది బృందం ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో ఉన్నటువంటి డిఎస్పీ ప్రణీత్ రావు, ఇంకొంతమంది అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు వీరందరినీ కూడా విచారించి వీళ్ళు ఎవరి ఆదేశాల ప్రకారంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిపారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బడా నాయకులు ఎవరనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టడం కోసమే ఈ సిట్ ని ఫామ్ చేసినట్టుగా కనబడతా ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ.